యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము 84వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. బాకా అంటే అర్థము ఏడ్పు కావచ్చు. ఆ దేశంలో ఈ లోయ ఎక్కడ ఉన్నది, దానికి ఈ పేరు ఎందుకు వచ్చినది మనకు తెలియదు. ఈ కన్నీటి లోయలో యాత్రా జీవనం ఎదుర్కొనే విచారకరమైన అనుభవాల్లో దైన్య స్థితి అనుభవించవలసిన ఎడారి ప్రాంతాల్లో కూడా అదంతా నమ్మకం వల్ల ఓదార్పు. ఈ సత్యం తెలుసుకుంటే చాలు. సుదీర్ఘ ప్రయాణంలో అలాంటి వారి శక్తి అంతకంతకు సన్నగిల్లవలసింది పోయి వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూనే ఉంటారు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కన్నీటి మయమైనటువంటి జీవితమును సంతోషంగా మార్చే మంచి దేవుడుగా నీవు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్న ఈ నీ ప్రజల యొక్క దుఃఖాన్ని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన మీ నామములో సంతోషంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.